హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. ఈరోజు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. గ్రూప్ 4కి సంబంధించిన అప్డేట్ కావచ్చు, పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అండ్ టెట్ ఉద్యోగాలకు సంబంధించిన అంటే టెట్ పరీక్షకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు. 1-2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, జనరల్ స్టడీస్కి సంబంధించిన ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అయితే పెడుతున్నాను. ప్రజెంట్ జనరల్ స్టడీస్ అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు అయితే రన్ అవుతున్నాయి. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఏపీఎస్సీ TSPSC కేటగిరీని ఎంచుకున్న తర్వాత తిరుపతి దొమ్మటి అని సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. నన్ను ఫాలో కావడం ద్వారా రెగ్యులర్గా మీకు వాటికి సంబంధించిన అప్డేట్స్ పొందుతుంటారు. సో మన కోడ్ యూజ్ చేసి మీరు ఫ్రీగా అక్కడ వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. ఇంకా అకాడమీలో రీసెంట్గా న్యూ బ్యాచెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. రివిజన్ బ్యాచెస్ అని చెప్పేసి జూనియర్ అసిస్టెంట్ అండ్ ఎన్రోల్మెంట్కి సంబంధించినటువంటి ఇంకా ప్రతి వీక్లో మీకు ఆస్క్ మీ ఎనీథింగ్ లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ డ్యూయల్ ఎడ్యుకేటర్స్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ మీకు సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి డౌట్స్ను ఆయా సబ్జెక్ట్ నిపుణులతో వీళ్ళైతే క్లారిఫై చేస్తారు. గ్రూప్ 1, గ్రూప్ 2 SI కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్స్ అయితే మీకు దీనిలో అందుబాటులో ఉంటుంది. ఇంకా ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు కూడా వీళ్ళైతే కండక్ట్ చేస్తున్నారు. జూన్ టెస్ట్ సిరీస్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. జూన్ 12 నుంచి మీకు 26 మధ్యలో దాదాపుగా 5 టెస్టులు అయితే ఉన్నాయి. SI కానిస్టేబుల్ సంబంధించి గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఫ్రీ టెస్టులు కండక్ట్ చేస్తూ దీనికి సంబంధించి మీకు స్కాలర్షిప్ అవార్డ్స్ కింద వీళ్ళు సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మిస్ కాకుండా ప్రతి ఒక్కరు దీన్ని డౌన్లోడ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీరు ఫ్రీగా టెస్టులు రాసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కుదరని లెక్కలు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశ న్యూస్ పేపర్లో చూడవచ్చు. గ్రూప్ 4 పై సాగదీత అని చెప్పేసి ఇచ్చారు. సో గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి మనకు దిశ న్యూస్ పేపర్లో ఇక్కడ ఒక వార్తను మనం చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పెరుగుతున్న ఖాళీలు, భర్తీ చేస్తున్నది తక్కువ, రోస్టర్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్పై అస్పష్టత, ఖాళీల భర్తీ పైన తేలని గణాంకాలు, నోటిఫికేషన్కు అనేక అడ్డంకులు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి. సో ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే రాష్ట్రంలో గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. క్షేత్రస్థాయిలో లెక్కలు కుదరడం లేదు. భర్తీ చేయవలసినటువంటి పోస్టులు ఎక్కువగా ఉండటం, ఖాళీలపై స్పష్టత రాకపోవడం, కొన్ని పోస్టులకే అనుమతులు రావడంతో రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ కావచ్చు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది ఇబ్బందిగా మారింది. ఆయా విభాగాల నుంచి గత నెల 29 వరకే పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించిన జాబితా రావడం లేదు. కొన్ని శాఖల నుంచి వచ్చిన జాబితాలు అస్పష్టంగా ఉండడంతో వెనక్కి పంపించారు. సో 3 రోజుల కిందట TSPSC సెక్రటరీ ఆయా శాఖల కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సో ఈ సందర్భంగా పలు అనుమానాలు లేవనెత్తి CSకు నివేదించిన సెక్రటరీలు అంటే ఇక్కడైతే మనం చూడవచ్చు. అయితే మొత్తం ఖాళీలు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 20,000కు పైగా మొత్తం ఖాళీలు ఉన్నట్లయితే చెప్తున్నారు. సో గ్రూప్ 4 కేటగిరీలో మనకు 9,000 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా స్థాయి నుంచి వివరాలు తీసుకుంది. కానీ ఆయా శాఖల్లో 20,000కు పైగా ఖాళీలు ఉన్నట్టు తేలింది. కొన్ని పోస్టుల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వాటిని ఖాళీగా పరిగణించడం లేదు. మొత్తం జిల్లా విభాగాల్లో HODs పోస్టులను కలుపుకొని 20,000 వరకు ఖాళీలు ఉన్నాయని లెక్కలో తేలింది. సో ఈ కారణంగా ప్రస్తుతం భర్తీ చేయవలసిన వాటిని రిజర్వేషన్లు రోస్టర్ పాయింట్ల వారీగా తీయడం కష్టంగా మారింది. సో మొత్తం పోస్టులపై రూల్స్ ఆఫ్ రిజర్వేషన్లను పాటించాలా, లేకుంటే ఇప్పుడు భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల మీద తీసుకోవాలా అనేది సందిగ్ధంగా మారింది. ఒకవేళ మొత్తం పోస్టులపైన కనుక తీసుకుంటే ఇప్పుడు భర్తీ చేసే పోస్టులపై ప్రభావం చూపిస్తుంది. కేవలం భర్తీ చేసే పోస్టుల నుంచి రిజర్వేషన్లు తీసుకుంటే మొత్తం పోస్టులపై గందరగోళం ఏర్పడుతుంది. ఈ కారణంతో కోర్టుకి ఎక్కే అవకాశాలు ఉంటాయి. సో దీంతో వాటిని ఎలా సర్దుబాటు చేయాలనేది అధికారులకు తోచడం లేదంటే ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. అంటే సో ఇక్కడ మనకి ఏదైతే ప్రభుత్వం భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు అక్కడ ఖాళీ ఉన్నటువంటి పోస్టులకు అయితే లెక్క కుదరట్లేదని చెప్పేసి చెప్తున్నారు. దాంట్లో చాలా వరకు ఇంకా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలనే మరి వాటికి కూడా కలిపి ఈ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ తీసుకోవాలనేటువంటి దానిపైన ఇంకా స్పష్టత రాలేదని చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం ఇటీవల మనకు ప్రకటించిన వాటి ఖాళీల గురించి చూసినట్లయితే గ్రూప్ 1 503, గ్రూప్ 2 582 కావచ్చు, గ్రూప్ 3 1373, గ్రూప్ 4 9,000 పోస్టులు ఉన్నట్లయితే వీళ్ళు చూపించారు. అయితే ఇంకా జిల్లా స్థాయిలో 39,000, జోన్లో మనకు 18,000, జోనల్లో మల్టీ జోనల్కి సంబంధించి 13,000 ఇట్లయితే మనకు మొత్తం వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. చాలా చోట్ల ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. అంటే వాళ్ళు చెప్పినటువంటి ఖాళీల కంటే జిల్లా స్థాయిగా మనం పోస్టులు చూసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ కనబడుతున్నట్టు చెప్పారు. అయితే ఆ లెక్కలు ఏమయ్యాయి అంటే PRC నివేదికతో కూడా ఇవి సరిపోవట్లేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మనకు PRC నివేదిక ప్రకారం మనకు రాష్ట్రంలో 191,126 ఖాళీలు అని చెప్పేసి మనకు నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో మనకు ప్రభుత్వం ఇప్పుడు 91,000 చూపించారు. దానిలో 11,000 కాంట్రాక్ట్ ఉద్యోగులని మనకైతే చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మిగతా ఉద్యోగాలు ఏమయ్యాయని చెప్పేసి అయితే మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఒకవేళ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇక్కడ PRC నివేదికలో 120,000 మంది ఉన్నారు. అయితే దానికి సంబంధించినటువంటి పర్సంటేజ్ కూడా తీసివేసినా కూడా ఇంకా 16.81%
పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్పష్టమవుతుంది. ఈ లెక్కలు జిల్లా స్థాయిలో కూడా ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇక్కడ పీఆర్సీ నివేదిక కావచ్చు అండ్ ఇప్పుడున్నటువంటి ఖాళీలకు పొంతన లేదంటూ సో ఉన్నటువంటి ఏదైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కూడా రూల్స్ ఆఫ్ రిజర్వేషన్గా తీసుకుంటే దానిలో కొన్ని చేంజెస్ చేయాల్సి వస్తుందంటూ దీనివల్ల లేట్ అవుతుందంటే ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. సో భర్తీ ఎలా అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ప్రస్తుతం పోలీసు ఉద్యోగాలు గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తయింది. గ్రూప్ 4 నోటిఫికేషన్ వస్తుందని అధికారులు ప్రకటించారు. కానీ జిల్లా స్థాయి నుంచి ఖాళీలు ఉన్నటువంటి పోస్టులు గందరగోళానికి దారితీస్తున్నాయి. కొన్ని పోస్టులు ఏకంగా 60 నుంచి 130 పోస్టుల వరకు మాయమవుతున్నాయి. వాటిలో కనీసం 15% వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులతో నెట్టుకొస్తున్నారు. ఒకవేళ ఆ సంఖ్య తీసివేసినా మిగిలిన వాటి నుంచి రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయంటూ ఈ కారణాల వలన గ్రూప్ 4 అధికారులు ముందుకెళ్లడం లేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మనకు గ్రూప్ 4 నోటిఫికేషన్ అడ్డంకులుగా అయితే కనబడుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరొక అప్డేట్ కానీ ఇక్కడ చూసినట్లయితే పోలీస్ ప్రిలిమ్స్పై కసరత్తు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. వివిధ శాఖల్లో పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తుల వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. సో 5-6 రోజుల్లో పరీక్ష కేంద్రాల ఎంపిక, పెరిగిన ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు, పాత జిల్లా కేంద్రాలు పట్టణాల్లో నిర్వహణ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పోలీస్ స్కూళ్ళ భర్తీకి సంబంధించి ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్థాయి నియామక మండలి TSPSC కసరత్తు ముమ్మరం చేసింది. పరీక్ష కేంద్రాల ఎంపిక ప్రక్రియ 5-6 రోజుల్లో పూర్తి కానున్నట్లు బోర్డు వర్గాల ద్వారా తెలిసింది. సో మనకు మొత్తం ఎన్ని ఖాళీలకు సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి మనం ఇంతకుముందు చాలాసార్లు చూసాం. పోస్టులు 17,000 పోస్టులకు 12,91,000 దరఖాస్తులు వచ్చాయి. ఎస్ఐ కావచ్చు తత్సమాన పోస్టులకు మొత్తం 2,47,000 దరఖాస్తులు అయితే రావడం జరిగింది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి చూసినప్పుడు ఎస్ఐ పోస్టుకు లాస్ట్ నోటిఫికేషన్తో కంపేర్ చేస్తే 70,000 ఎక్కువ వచ్చినాయంట. కానిస్టేబుల్ పోస్టుకు సంబంధించి 1,70,000 మంది ఎక్కువగా అప్లై చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే 2018 రిక్రూట్మెంట్తో కనుక కంపేర్ చేసినట్లు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు పరీక్ష కేంద్రాలు కూడా ఎక్కువగా అదనంగా ఎంపిక చేయవలసి ఉంటుందని చెప్పేసి దీనిలో ఓవరాల్గా అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి 5-6 రోజుల్లో ఈ పరీక్షా కేంద్రాల ఎంపిక పూర్తవుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక టెట్కు గట్టి పోటీ అంటే ఇక్కడ చూడవచ్చు. 12న పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు 4 జిల్లాల పరిధిలో కేంద్రాలు అంటే ఇక్కడ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఉమ్మడి జిల్లాలో పేపర్ 1 పేపర్ 2కు సంబంధించినటువంటి కేంద్రాలు అభ్యర్థులు ఏ విధంగా ఉన్నారనేది కూడా ఇక్కడ ఒక టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇంకా అదే కాకుండా ఈరోజు మనకు టెట్కి సంబంధించి చాలా న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే వచ్చాయి. టెట్ అభ్యర్థులకు తిప్పలు అంటే ఇక్కడ చూడవచ్చు. 2 రోజుల్లో పరీక్ష, హాల్ టికెట్లలో గందరగోళం, పలువురికి సంతకం ఫోటో మిస్సింగ్, DEO కార్యాలయ చుట్టూ ప్రదక్షిణలు, ఏ పరీక్ష కేంద్రమో స్పష్టత లేని వైనం అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఈ నెల 12న జరిగేటువంటి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్తున్నారు. అభ్యర్థులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి అంటున్నారు. సో పరీక్ష కేంద్రాల్లో తికమక, హాల్ టికెట్లో ఫోటో ఉంటే సంతకం ఉండటం లేదని, సంతకం ఉంటే ఫోటో కనిపించడం లేదని పలువురు అభ్యర్థులు చెప్తున్నారు. సో సమస్య పరిష్కారం కోసం జిల్లా విద్యాధికారి దగ్గర చుట్టూ తిరిగినా వాళ్ళు అందుబాటులో ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఖరి నిమిషం వరకు దరఖాస్తు చేసుకుని అభ్యర్థులకు సొంత ప్రాంతంలో కాకుండా అంటే లాస్ట్ టైం మనకి ఏదైతే లాస్ట్ డేట్ అప్లై చేసుకున్న అభ్యర్థులకు వాళ్ళ సొంత జిల్లా కాకుండా పక్క జిల్లాలో కూడా ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఒక్కొక్క జిల్లాలో ఒకే పేరుతోటి 2-3 సెంటర్స్ ఉన్నటువంటి కాలేజెస్ ఉన్నాయి. సో దానిలో ఏ సెంటర్కు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు. సో ఎక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాయాలనేది అభ్యర్థులకు అర్థం కావాలి అని చెప్పేసి చెప్తున్నారు. సో వాటికి సంబంధించి సంబంధిత DO కార్యాలయం చుట్టూ వెళ్ళినా కూడా అక్కడ అందుబాటులో లేరని చెప్పేసి సో టెట్ అభ్యర్థులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా కూడా ఇక్కడ మనకు ఒక అప్డేట్ సాక్షి న్యూస్ పేపర్లో అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ పోలీస్ యూనిఫామ్ మారుతుంది అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. కాకి కాదు నేవీ బ్లూ అని చెప్పేసి ఇచ్చారు. సో CMOకు ప్రతిపాదనలు ఓకే అయితే అమల్లోకి, కేడర్ వారీగా యూనిఫామ్, పోలీస్ కమిషనరేట్ల వారీగా యూనిఫామ్ రంగు మార్పు అంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో కాకి యూనిఫామ్ అయితే మారబోతుంది. సో మేబీ కాకి యూనిఫామే బాగుంటుంది. సో ఎంతమందికి కాకి యూనిఫామ్ ఇష్టం అనేది కింద కామెంట్ చేయండి. నేవీ బ్లూ బాగుంటుందా, కాకి బాగుంటుందా, మీ ఒపీనియన్ కింద తెలియజేయడం ప్రయత్నం చేయండి. రైట్, దానికి సంబంధించి ఇంకా ప్రతిపాదనలు పంపారంటే మరి ప్రభుత్వం దాన్ని అమల్లోకి తీసుకొస్తుందో లేదని చూడాల్సిందే. ఇక నెక్స్ట్ విద్యార్థులకు ఊరట, EWS దరఖాస్తులో మార్పులు అంటూ ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఆస్తుల వివరాలు విభాగం తొలగింపు, ధృవపత్రంలోనూ ఆ మేరకు మార్పులు, మీ సేవ కమిషనర్కు CCLA లేఖ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో EWS రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులో మీ సేవ మార్పులు అయితే చేయనుంది. సో ఈ మేరకు ఒక లేఖ రాసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా ఏంటంటే 8 లక్షల ఆదాయం లోపు ఉన్న వారికి 10% EWS రిజర్వేషన్ కల్పించినటువంటి కేంద్రం వ్యవసాయ భూమి కావచ్చు, ఇంటి స్థలం, రెసిడెన్షియల్ ఫ్లాట్కి సంబంధించిన కొన్ని షరతులు విధించిన విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి మనకు స్టేట్ ఉద్యోగాలకు సంబంధించి ఆ విభాగాన్ని తొలగిస్తున్నట్లు ఒక లేఖ అయితే రాశారు. అంటే భూమి, ఫ్లాట్ వివరాలు విభాగాన్ని తొలగించున్నట్లు ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అంతకుముందు 5 ఎకరాల వ్యవసాయ భూమి ఇటువంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదా, అది సెంట్రల్కి సంబంధించి అదేవిధంగా ఆ సంబంధిత బ్లాక్ అయితే ఉంటుంది మీ సేవలో. సో ఈ స్టేట్కి సంబంధించిన దాన్ని రిమూవ్ చేస్తున్నట్లు, సో దానికి అనుగుణంగా ఉత్తర్వులు మీ సేవకు పంపినట్లుగా కూడా ఒక అప్డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ మోదీ ఉపాధి హామీ అంటే ఇక్కడ చూడవచ్చు. 16 లక్షల
ఉద్యోగాలు బేతాల ప్రశ్నలేనా, ఏటా 2 కోట్ల ఉద్యోగాలేవి, ప్రైవేటు ఉద్యోగాలు ఎక్కడికి పోయాయి, ఉపాధి కల్పించడంలో మోదీ విఫలం, కేంద్ర ప్రభుత్వ సంస్థల అమ్మకంతో ప్రమాదంలో లక్షల మంది ఉద్యోగులు అంటే ఇక్కడ మనకు కేటీఆర్ సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటిపైన కొన్ని విమర్శలు ఇక్కడ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే వచ్చాయి. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ, మీ అసమర్థతతో ఉన్న ఉద్యోగాలకు గండి, నోట రద్దు, లాక్డౌన్ నిర్ణయాలతో ఉద్యోగ అవకాశాలపై దెబ్బ, కేంద్ర పరిధిలో 16 లక్షల కోళ్లు భర్తీ చేయాలని డిమాండ్, యువతతో కలిసి ఉద్యోగాల భర్తీ జరిగేదాకా ఉద్యమిస్తా. సో ప్రధాని నరేంద్ర మోదీకి కేటీఆర్ ఘాటు లేక అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో అంటే ఏదైతే ఎన్నికల సందర్భంగా ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు కదా, ఆ ఉద్యోగాలు ఏవి అని చెప్పేసి ఇక్కడ ప్రశ్నిస్తున్నట్లు ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఈరోజు మనం అప్డేట్స్ కనుక చూసినట్లయితే తెలంగాణ సోయితో చదవాలి అంటూ ప్రొఫెసర్ కోదండరామ్ సార్కి సంబంధించినటువంటి మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ అంశాలను మీరు ఏ విధంగా చదవాలి, సో ఏ విధంగా చదివితే మనకు మంచి రిజల్ట్ ఉంటుందనే ఉద్దేశంతో మనకు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఎకానమీలో ఎటువంటి మార్పులు వచ్చాయనేటువంటిది ఒకసారి దీన్ని మీరు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చదవండి, మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇంకా కొనలపై వేల ఉద్యోగాలంటే ఇక్కడ చూడవచ్చు. డిజిటల్ ఉపాధి కల్పన కేంద్రంతో లబ్ధి, వెబ్సైట్ యాప్తో రాష్ట్ర ప్రభుత్వ సహకారం, ఇప్పటికే 6 లక్షల మందికి కొలువులు అంటే ఇక్కడ మనకు అప్డేట్ చూడవచ్చు. సో కంప్యూటర్ ముందు కూర్చోండి లేదా మొబైల్ తీసుకోండి, ఈ యాప్లో పేరు నమోదు చేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా 350కి పైగా ప్రముఖ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు ఖాళీలు మీ కళ్ళ ముందు ఉంటాయి. సో నచ్చిన పోస్టుకు దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ పద్ధతిలోనే ఇంటర్వ్యూలు షెడ్యూల్ వస్తుంది. కొన్ని ఇంటర్వ్యూలకు ఆయా కార్యాలయాలకు వెళ్ళాలి. ఎంపికైతే వెంటనే నియామక ఉత్తర్వులు అందుతాయి. సో తెలంగాణ ప్రభుత్వ మొబైల్ యాప్ అయినటువంటి డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ యాప్ తెలంగాణ, దాన్నే మనం TSDET అని చెప్పేసి అంటాం. సో ఇది మనకు దానిలో ఉన్నటువంటి ఫెసిలిటీ. సో దీని ద్వారా 6 లక్షల మందికి ఇప్పటికే ఉద్యోగాలు వచ్చాయని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి మనకు ప్లే స్టోర్లో కూడా అందుబాటులో ఉంటుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, మీకు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ దానిలో దొరుకుతుంది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే పంచాయతీ కార్యదర్శులకు 5 రోజుల్లో 400 నోటీసులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో వివరాలు ఇవ్వాలంటూ కొంతమందికి షోకేజ్లు, మరికొందరికి డ్యూటీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. 12 గంటల డ్యూటీ చేస్తున్న ఇదేం టార్చర్ అంటూ సెక్రటరీల ఆవేదన అంటే ఇక్కడ చూడవచ్చు. పల్లె ప్రగతి నిర్లక్ష్యంగా ఉన్నారంటూ సో పెద్ద ఆఫీసర్లు చర్యలు అంటే ఇక్కడ జరిగింది. సో ఇది పంచాయతీ కార్యదర్శుల యొక్క తిప్పలు ఇది. సో పని చేస్తున్నా కూడా నోటీసులు వస్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో నిన్న మనం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది కదా, ఈ రోజు కూడా మనకు న్యూస్ పేపర్ దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో అయితే ఉన్నాయి. 400 ఉద్యోగాలు ఉన్నాయి. సో అప్లై చేసే ప్రయత్నం చేయండి. 15 తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. నెక్స్ట్ మంత్ 14 వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు మర్చిపోకుండా వీటికి అప్లై చేసుకోండి, మంచి ఉద్యోగాలు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించి కావచ్చు, SI కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి దీన్ని అందిస్తున్నాం. దానికి సంబంధించిన ఫ్రీ క్లాసెస్ కూడా అక్కడ ఉంటాయి. అవి విన్న తర్వాత నచ్చితేనే వాటికి సంబంధించిన కోర్సెస్ బై చేయండి. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. ఇంకా యాప్లో మీకు కరెంట్ అఫైర్స్ PDF అందుబాటులో ఉన్నాయి. జస్ట్ 20 రూపీస్కి 1 month చొప్పున PDFs కూడా మీకు అందించడం జరుగుతుంది. ఇంకా టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి. ప్రజెంట్ టెట్కి సంబంధించి 2 daysలో ఎగ్జామ్ ఉంది. సో మోడల్ పేపర్స్ 50% ఆఫర్ తోటి మీకు పేపర్ 1కి సంబంధించి 15 మోడల్ పేపర్స్ 100 రూపీస్కి అందించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు రెఫరల్ కోడ్ను ఎంటర్ చేయడం వల్ల మీకు 50% ఆఫర్ అనేది వర్తిస్తుంది. ఇంకా తెలంగాణ ఉద్యమ చరిత్ర సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉంది. 3000 బిట్స్ తోటి సో ఈ టెస్ట్ సిరీస్ అయితే మీకు అందించడం జరుగుతుంది. చాప్టర్ వైజ్గా మీకు బిట్స్ అయితే ఉన్నాయి. 150 రూపీస్కి 6 months వ్యాలిటీ తోటి ఈ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉండడం జరిగింది. అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో చాలా మంచి బిట్స్ అయితే తీసుకున్నాం. సో ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా చాలా కోర్సెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన యాప్లో రాబోతుంది.